హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిక్స్ వేవ్ ఎలక్ట్రానిక్స్. సో బేసికల్గా ఎల్ఈడి ట్యూబ్లైట్స్ అనేవి రిపేర్ వస్తే ఎలా చేసుకోవాలన్నది సింపుల్గా చెప్తాను ఫ్రెండ్స్. ఈ ఎల్ఈడి ట్యూబ్లైట్ అరౌండ్ 4 feet అన్నది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఎల్ఈడి ట్యూబ్లైట్ చాలా సింపుల్గా రిపేర్ చేసుకోవచ్చు. ఈ ట్యూబ్లైట్కి బోత్ సైడ్స్ క్యాప్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే మనం ఒక సైడ్ క్యాప్ అన్నది ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో క్యాప్ అన్నది ఓపెన్ చేసాక మనకి సైడ్ 2 వైర్స్ అనేవి కనిపిస్తాయి ఫ్రెండ్స్, రెడ్ అండ్ బ్లాక్. ఒకవేళ ఈ వైర్స్ అనేవి కనిపించకపోతే అనదర్ సైడ్ ఉన్న క్యాప్స్ అనేవి ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో మనకైతే క్యాప్స్ కనిపించాయి కదా ఫ్రెండ్స్. సో స్లోగా మనం వైర్ అన్న స్లోగా పుల్ చేసుకుంటూ ఉంటే మనకి ఏసీ టు డీసీ సర్క్యూట్ బోర్డ్ అన్నది వస్తుంది ఫ్రెండ్స్. స్లోగా పుల్ చేసుకుంటూ వస్తే సో ఏసీ టు డీసీ సర్క్యూట్ బోర్డ్ అన్నది చాలా డీప్గా చూడాలి ఫ్రెండ్స్, ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కొన్నా. ఎందుకంటే ఒకవేళ ఏమైనా డ్యామేజెస్ ఉన్నా మనం సింపుల్గా ఒక్క కాంపోనెంట్ చేంజ్ చేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. సో మనకైతే ఎలాంటి డ్యామేజ్ అన్నది లేదు కదా ఫ్రెండ్స్. సో మనకి ఈ బోర్డులో అయితే ఏ డ్యామేజ్ లేదు కదా ఫ్రెండ్స్. సో మనకి ఈ బోర్డులో మెయిన్గా డ్యామేజ్ అయ్యే కాంపోనెంట్స్ చెప్తాను ఫ్రెండ్స్, అలాగే ఈ బోర్డు వర్కింగ్ అని చెప్తాను. సో ఈ రెసిస్టర్ని ఫ్యూజిబుల్ రెసిస్టర్ అని అంటాం ఫ్రెండ్స్. ఇది ఫ్యూజ్గా యాడ్ చేస్తుంది. వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ ఉన్న అలాగే ఐ కరెంట్ వచ్చినప్పుడు ఈ రెసిస్టర్ అనేది డ్యామేజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ రెసిస్టర్ మూలన బోర్డ్ అన్నది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసేలోపుకి కెపాసిటర్ ఫ్రెండ్స్. ఈ కెపాసిటర్ నుంచి డీసీ అవుట్పుట్ అన్నది ఎల్ఈడి స్ట్రిప్స్కి అన్నది వెళ్తుంది. ఈ కెపాసిటర్ అన్నది ఎందుకు ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది అంటే డీసీ వోల్టేజ్ అన్నది ఈ ఎల్ఈడి లైట్స్ అన్నవి ప్రాపర్గా యూజ్ చేయకపోతే లోడ్ మొత్తం కెపాసిటర్ మీద పడిపోతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే లోడ్ మొత్తం కెపాసిటర్లో పడిపోద్దో అప్పుడు కెపాసిటర్ అన్నది బ్లాస్ట్ అవుతుంది. నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసేలోపుకి ఈ ట్రాన్స్ఫార్మర్ ఫ్రెండ్స్. ఈ ట్రాన్స్ఫార్మర్ అన్నది అంత ఫాస్ట్గా అయితే డ్యామేజ్ అయితే అవ్వదు ఫ్రెండ్స్. నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసేలోపుకి ఈ పిఎఫ్ కెపాసిటర్ ఫ్రెండ్స్. ఈ పిఎఫ్ కెపాసిటర్ క్రాక్స్ లాగా వస్తుంది ఫ్రెండ్స్. అలాంటప్పుడు కూడా మనం పిఎఫ్ కెపాసిటర్ అన్నది రీప్లేస్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ హై వోల్టేజ్ వచ్చినప్పుడు ఫ్యూజిబుల్ రెసిస్టర్ అన్నది డ్యామేజ్ అవ్వకపోతే అప్పుడు అన్నది బ్రిడ్జ్ రెక్టిఫైర్ మీద ఇంపాక్ట్ అన్నది చూపిస్తుంది ఫ్రెండ్స్. ఈ ఐసీ అన్నది ఫ్రెండ్స్ సెక్షన్లో ఉండే ఎల్ఈడీస్కి ప్రాపర్గా వోల్టేజ్ అప్లై అవుతుందో లేదా అన్నది ఐసీ అన్నది కంట్రోల్ చేస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఈ ఐసీ అన్నది డ్యామేజ్ అవుతే మనం మాత్రం ఐసీ అయితే రీప్లేస్ అయితే చేసుకోలేము ఫ్రెండ్స్. అలాగే ఈ ఐసీ డ్యామేజ్ అయ్యే ముందు ఈ ఎస్ఎండి రెసిస్టెన్స్ని డ్యామేజ్ చేస్తుంది. సో ఈ ఏసీ టు డీసీ సర్క్యూట్ బోర్డ్ అన్నది ఎలా రిపేర్ చేసుకోవాలో తెలిసింది కదా ఫ్రెండ్స్. ఈ ఏసీ టు డీసీ సర్క్యూట్ బోర్డ్ అన్నది ఎలాంటి డ్యామేజ్ లేనప్పుడు కూడా ఈ ఎల్ఈడి స్ట్రిప్స్ అనేవి ఆన్ అవ్వకపోతే మనం ఒకసారి మల్టీమీటర్లో చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. డీసీ మోడ్ ఆన్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వాల్యూ వస్తే ఏసీ టు డీసీ సర్క్యూట్ బోర్డ్ అన్నది వర్కింగ్లోనే ఉన్నట్టు ఫ్రెండ్స్. అలాంటప్పుడు మనం ఎల్ఈడి స్ట్రిప్ లైట్స్ అనేవి రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఎల్ఈడి స్ట్రిప్ లైట్స్ అన్నవి ఎలా రిపేర్ చేసుకోవాలంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఈ ఎల్ఈడీస్ ప్రతి ఒక్క ఎల్ఈడీని ఇలా మనం జాయిన్ చేసినప్పటికి మనకి ఎల్ఈడి ఎక్కడైతే ఎల్ఈడి అన్న డ్యామేజ్ అవుద్దో అప్పుడు మనకి లైటింగ్ అన్నది వస్తుంది ఫ్రెండ్స్. సో నేను వీడియోలో చూపించే విధంగా అలా సాల్వింగ్ చేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. ఈ విధంగా అన్నది మనం సింపుల్గా ఈ ఎల్ఈడి ట్యూబ్లైట్స్ అన్నవి రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ వీడియో అన్నది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.